హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకి ఒక ప్రోటీన్ రిచ్ వెజ్ రెసిపీతో వచ్చాను. నార్త్ ఇండియా ఫేమస్ రాజ్మా చావల్. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేయడం పక్కా. వెజిటేరియన్లకు ఒక మంచి ప్రోటీన్ సోర్స్ అనే చెప్పచ్చు ఈ రాజ్మా చావల్. వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ముందుగా కుక్కర్లో ఓవర్ నైట్ నానబెట్టుకున్న రాజ్మాని వేసి అందులో 1 కప్పు నీళ్ళని వేసుకొని ఇందులోనే ఒక ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు, 1 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత వేసి కుక్కర్లో 4 విజిల్స్ రానిచ్చి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి వేసి బాగా మిక్స్ చేసి 3 చీల్చిన మిరపకాయలు వేసి ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి తరువాత ఒక లార్జ్ సైజ్ టమాటోని ప్యూరే చేసి ఆ ప్యూరేని కూడా వేసి బాగా మిక్స్ చేసి నూనె పైకి తేలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసి వేయించి 1 కప్పు నీళ్లు వేసి మసాలాలు మాడకుండా ఫ్రై చేసి అప్పుడే బాయిల్ చేసుకున్న రాజ్మాని నీళ్లతో సహా వేసి బాగా మిక్స్ చేసుకుని ఉడకబెట్టిన గుడ్లని కూడా వేయండి. నేను ఇక్కడ గుడ్లని వాడుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. గుడ్లని వేసి 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే. ఈ రెసిపీ రోటీ మరియు చావల్లో బాగుంటుంది. ఇప్పుడు మనము నార్త్ ఇండియా ఫేమస్ చావల్ రెసిపీని కూడా చూసేద్దాం. ఇప్పుడు చావల్ కోసం ఒక కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, లేకపోతే ఆయిల్ కూడా వాడుకోవచ్చు, కానీ నెయ్యితో చేస్తే బాగుంటుంది. బిర్యానీ మసాలాలన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని జీలకర్ర చిట్లిన తర్వాత 2 చీల్చిన మిరపకాయల్ని కూడా వేసి వేయించి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా బాగా మిక్స్ చేసుకుని ఇందులో 4 కప్పు నీళ్ళని కూడా వేసేయాలి. నేను ఇక్కడ 2 కప్పులు బియ్యాన్ని తీసుకున్నాను. దానికోసం 4 కప్పుల
నీళ్ళని కొలతలో వేస్తున్నాను. ఇందులోనే నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు మరియు కిస్మిస్ని కూడా వేసి మిక్స్ చేసి నీళ్లు మరుగుతున్నప్పుడు 2 కప్పులు కడిగిన బియ్యాన్ని కూడా వేసుకొని మిక్స్ చేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని మూత మూసి కుక్కర్లో 3 విజిల్స్ రానివ్వాలి. ఈ రైస్ రెసిపీ చికెన్ ఫ్రై మరియు మటన్ కూర, ఫిష్ ఫ్రైతో కూడా బాగుంటుంది. స్టీమ్ పోయిన తర్వాత రైస్ని మిక్స్ చేసి సర్వ్ చేయడమే. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్!